అండ్ ఏదైతే చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇచ్చారో దానిలో అయితే ఆయన తల్లికి వందనం అయితే క్లియర్ చేసే విధంగా అయితే ముందుకొచ్చారండి. ఎందుకంటే ఆయన దాదాపు 67 లక్షల మంది తల్లులకైతే ఇది క్లియర్ చేస్తున్నప్పుడే చెప్పుకొచ్చారు. అలానే వాళ్ళు ఏదైతే చెప్పారో ఎలక్షన్ టైంలో ఒకరుంటే ఒకరు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకైతే ఈ తల్లికి వందనం అనేది క్లియర్ చేస్తామని అయితే చెప్పుకొచ్చారో అదే విధంగా అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలానే ఆయన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు ఏమిటంటే ఎంతమంది ఒక బిడ్డ తల్లులు ఉన్నారు, అలానే ఇద్దరు బిడ్డల తల్లులు ఉన్నారు, అలానే ముగ్గురు బిడ్డల తల్లులు ఎంతమంది ఉన్నారని అయితే క్లియర్గా ఆయన లెక్కలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు 90,000 కోట్ల పైన అయితే 9,000 కోట్లు అయితే పైన అయితే ఖర్చు అవుతా ఉందని చెప్పుకొచ్చారు. 9,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఇంకా ఇదే ఉండొచ్చు. లేదంటే ప్రతి సంవత్సరం కూడా పిల్లలు అనేది పెరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు, అలానే వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బయటకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇంకా ఆగిపోతుంటాయి కాబట్టి ఇది సైమల్టేషన్ జరిగిపోతూ ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఒక సంవత్సరం అయితే అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఎందుకంటే 2024 నుంచి 2025 చెప్పారు వీళ్ళు మామూలుగా. ఆ రకంగా ఇచ్చుకుంటూ వస్తే అది కలిసి ఆల్మోస్ట్ అదే 5 years అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే తల్లికి వందనం అయితే క్లియర్ చేస్తున్నారు. క్లియర్గా అయితే ఒక ఇంటిమేషన్ అయితే మనకైతే వచ్చేసింది. దాదాపు 13, 12 తారీఖులు అయితే ఈ అకౌంట్లో అయితే పడిపోతాయి తల్లులకు, వాళ్ళ అకౌంట్లో ఎవరైతే ఉన్నారో. అది కూడా మనం ఒక వీడియో చేసాం. NPCA ఏదైతే ఉందో అది చేసుకొని పెట్టుకోండి అని చెప్పాము. అది చేసుకుంటేనే మీకు ఆధార్ లింక్ చేసుకుంటేనే మీ అకౌంట్లో అయితే ఈ డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి. లేకుంటే మీకు ఆ అకౌంట్లో అయితే క్రియేట్ కావు. కొన్నిసార్లు అయితే ఈ లింక్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకైతే క్రియేట్ కావు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మళ్ళీ 2 విడతలకి అయితే డబ్బులు వేస్తారని చెప్పారు. కొంతమందికి ఒక రోజు, కొంతమందికి రెండో రోజు. ఈ రకంగా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారని చెప్పారు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే సూపర్ 6 నుంచి అయితే ఒకటైతే అమలు చేశారు. అలానే అన్నదాత సుఖీభావ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ రైతులు కూడా పంటలు వేసే టైం కాబట్టి నాకు తెలిసి జూలై, ఆగస్టులో ఇస్తే బాగుంటుంది, ఇంకా డిలే చేయకుండా. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే సూపర్ 6 నుంచి ఒక స్కీమ్ అయితే అమలైంది. మళ్ళీ అనొచ్చు దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చారని చెప్పొచ్చు. గ్యాస్ అంత పెద్దగా అనిపించలేదు నాకైతే. అంతగా కలిసి 10%, 5% చేశారు. కానీ అది ఫుల్ఫిల్ పూర్తిగా వాళ్ళైతే స్కీమ్ ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ స్కీమ్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయలేదు కాబట్టి అది మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ 6లో ఒక పథకం అయితే క్లియర్ చేశారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో మరి మిగతా సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు క్లియర్ చేసుకుంటూ వస్తారేమో చూద్దాం. అందులోనూ స్పెషల్గా చెప్పాలంటే అన్నదాత సుఖీభావ కావచ్చు, లేకుంటే ఫ్రీ బస్సు కావచ్చు, లేకుంటే ఆడవాళ్ళకి 1500 కావచ్చు. ఇవన్నీ మరి ఇంకా ముందు క్లియర్ చేసుకుంటూ వస్తారేమో చూద్దాం.